హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఎంతో రుచికరమైన పిండి పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఎక్కువగా చేస్తుంటారండి. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి నిమ్మకాయ వేసి చేసుకోవచ్చు, లేదా చింతపండు వేసైనా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు నిమ్మకాయ వేసి ఈ పులిహోర చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే దాంట్లోనే మనం వాటర్ వేసేసుకోవాలి. ఈ వాటర్ మనం ఎలా వేయాలంటే 1 కప్పు రవ్వకి 2.5 కప్పులు చొప్పున వాటర్ వేసేసుకోవాలండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడే అందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇది బాగా కెర్ల మరగాలండి. బాగా కెర్లగానే అందులో మనం తీసుకున్న రవ్వని వేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక కొంచెం బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉండకపోతే ఎక్కువ అడుగు పట్టేస్తుంది. ఇది కొంచెం అడుగు పడుతుంది. అలా అని మనం అలానే కలపకుండా వదిలేస్తే చాలా ఎక్కువ అడుగు పట్టేస్తుందండి. అలా కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరికి పడి మొత్తం వాటర్ అంతా దాంట్లోకి అబ్జార్బ్ అయ్యి కొంచెం చిక్కపడుతున్న టైంలో దాని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకొని. 5 నిమిషాలు ఉడికినాక చూస్తే మనకు భయంగానే ఉంటుందండి పులిహోర చేసినంతసేపు. ఇది రాదేమో, రవ్వగా పాడైపోతుందేమో అన్న మనకు భయం వేస్తుంది. ఆ భయం ఏం అవసరం లేదండి. అది చల్లారినాక పూర్తిగా రవ్వగా వచ్చేస్తుంది. ఇలా ఇది తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని బాగా చల్లారనివ్వాలండి. అది ఒకవైపు చల్లారడానికి పెట్టినాక ఇది దీంట్లోపలికి తాలింపు కోసం పచ్చిమిరపకాయలు ఒక 3, కొన్ని పల్లీలు, కొంత జీడిపప్పు, ఆవాలు, చాయ్ మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలండి. జీడిపప్పు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగనివ్వాలి. ఈ తాలింపు వేగిపోగానే మనం అక్కడ చల్లారడానికి పెట్టిన పిండిలో వేసేయాలనండి. ఇదంతా వేసేసినాక అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ తాలింపు బాగా వేగుతున్నప్పుడే దాంట్లో మనం ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇందులో వేసి కొంచెం బాగా కలపాలండి. అవి ఉండలుగా ఉంటాయి కదా, ఆ ఉండలన్నీ విడదీసి నీట్గా కలపాలి చేత్తో. బాగా మిక్స్ చేసుకున్నాక ఇది చూడ్డానికి కొంచెం రవ్వగా అప్పటికే అయిపోతుందండి. ఇంకా చల్లారనివ్వాలి. మనం వేసుకున్న ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోయినాక నేను ఇక్కడైతే 1 కప్పు ఈ రవ్వ తీసుకున్నాను కదండి, 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న నిమ్మకాయలు చాలా చిన్నగా ఉన్నాయి. 3 చిన్న సైజులో ఉన్న నిమ్మకాయలు తీసుకొని అవి ఒక స్ట్రైనర్ సహాయంతో నీట్గా పిండేసానండి. స్ట్రైనర్ సహాయంతో పిక్కలన్నీ సపరేట్ అయిపోయినట్టు ఆ 3 నిమ్మకాయల్ని నేను అందులో పిండేసుకున్నానండి. చూస్తున్నారు కదా పులిహోర ఎంత రవ్వగా ఉందో. ఈ మధ్యలో ఎక్కడ ఉండలున్నా మనం వాటిని చిదిపేసి చాలా నీట్గా కలపాలండి ఈ పులిహోర. ఇది ఒక్కసారి కానీ మీరు టేస్ట్ చూస్తే ఈ టేస్ట్ మీరు ఎప్పుడు లైఫ్లో మర్చిపోరండి. చాలా బాగుంటుంది ఈ పులిహోర టేస్ట్. నేను ఈరోజు వ్రతం చేసుకున్నానండి. సో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి పిండి పులిహోర చేశాను. ఉపవాసం ఉండి పిండి పులిహోర తింటే అమృతంలానే ఉందండి.